నా చిట్టి తల్లి అందరికీ నచ్చిందట. వెంటనే వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని కబురు చేశారు. ఒరే గోపాలం, ఎంత చల్లటి మాట చెప్పావురా. ఏమండి, నిజంగానా? అవునే, శాస్త్రి గారు కూడా ఇంకాసేపట్లో వియ్యంకుడి ఇంటికి వస్తానన్నారు. అన్నీ మాట్లాడేసుకుంటే ఇక తాంబూలాలు పుచ్చేసుకోవటమే. అయితే శుభలేఖలు గుర్తించడమే, సన్నాయి మేళాలు మోగించడమే. అమ్మా మాధవి, సుఖదుఖాలు సీరియల్లో లాగా నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఇంకా నిలబడ్డావేంట్రా, బయలుదేరు. సుశీల, నీ వెళ్ళొస్తాను. చూసావుటే, కళ్యాణం వచ్చినా కంకొచ్చినా ఆగనే ఆగదు అంటారు. ఇన్నాళ్ళకి మన మాధవికి కళ్యాణ యోగం వచ్చిందే. అవునత్తయ్య, ఆ ఏడుకొండల వారి దయ వల్ల అంతా శుభంగా జరిగితే. అమ్మా వద్దు, ఆ ఏడుకొండలెక్కి పొర్లు దండాలు పెడతానని మాత్రం మొక్కొద్దు. ఎందుకే? ఎందుకేంటి నానమ్మా, నువ్వు పెద్దదానివి, నడవలేవు. కొండ మీదికి బస్సులోనే వెళ్ళాలి. నాన్నగారికి బీపీ, నడవలేరు. నీకు తోడుగా బస్సులోనే రావాలి. ఇక అక్క, కాబోయే పెళ్లి కూతురు, పెళ్లికి ముందే అలిసి పులిసి కూరైతే ఎలా? ఇక మిగిలింది నేను. ఈవిడ గారి మొక్కు కోసం ఏడుకొండలు ఎక్కి పొర్లు దండాలు పెడుతుంటే ఈవిడ గారిని చాపచుట్టలాగా ఇలా తోస్తూ ఒంగుతూ లేస్తూ, వామ్మో నడుం పడిపోదు. అప్పుడు నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? పోసి నీ దుంపదెగ కబుర్లు పోగు గదే. అత్తా, అత్తా, మిమ్మల్ని మాట అడిగినా? అడుగు సంధ్య, నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? మీరు ఎన్నాళ్ళిలా కావేరికి దూరంగా ఉంటారు? సంధ్య, దయచేసి ఆ ఒక్క విషయం గురించి మాట్లాడుకో. ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా వినండి. కావేరి కూడా నాలాంటి ఆడితేనండి. ఆయన గురించి నేను ఎంతగా ఆరాటపడుతున్నానో, కావేరి కూడా మీ గురించి అంతకన్నా ఎక్కువగానే ఆరాటపడుతోంది. ఆరాటపడుతుందా? దేనికంట? దేనికి అంటే మీతో ఎలా చెప్పను? కావేరీకే కాదు, ఆడవాళ్ళందరికీ చిన్న చిన్న కోరికలు, ఆశలు, సరదాలు ఉంటాయి. పైకి చెప్పకపోయినా చెప్పుకోలేకపోయినా మీ మగాళ్లే అర్థం చేసుకోవాలి. ఆ చిన్న చిన్న కోరికల్ని తీర్చాలి, ఆశల్ని నెరవేర్చాలి, సరదాల్ని పండించాలి. సంధ్య, ఇప్పుడు కావేరికి ఏం తక్కువైందట? నిన్న ఆ బ్రహ్మరాంబిక మల్లేశ్వరుడి సన్నిధికి వెళ్ళామా? వెళ్ళాం. అక్కడేం చేశాం? సంధ్య, ఏం ప్రశ్నలు ఇవి? జవాబు చెప్పండి. అక్కడేం చేశాం? ఆనంద్ కోసం మృత్యుంజయ అభిషేకం చేయించాం. దానివల్ల ఎవరికి లాభం? ఎవరికేంటి? ఆనంద్కి, నీకు, బాబుకి. మరి కావేరికి? కావేరి కోసం ఏం చేశారు చెప్పండి. కావేరి కోసం ఏం చేశారు? ఏం చేయాలంట? అది కూడా నేనే చెప్పాలా? నిన్న గుళ్ళో స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఎన్ని జంటల్ని చూసుంటారు? వాళ్లలాగే మీతో కలిసి జంటగా ఆ స్వామికి దండం పెట్టుకోవాలని కావేరికి మాత్రం ఉండదా? ఓహో, అలా నీతో చెప్పిందా? చెప్పక్కర్లేదండి, చెప్పలేదు కూడా. మీరే అర్థం చేసుకోవాలి. సంధ్య, అన్నీ సక్రమంగా జరుగుంటే నువ్వు చెప్పినట్టే ఉండేవాన్నేమో. కానీ నేను ఇలా మారిపోవడానికి కారణం కావేరి ప్రవర్తనే. అంటే ఎప్పుడూ ఏదో ఓ తప్పు చేసిందని జీవితాంతం బాధ పెడతారా? కావేరి మీ భార్య అండి, మీ భార్య. భార్య, భార్యాభర్తల అనుబంధానికి అర్థం తెలుసుంటే కావేరి అలా ప్రవర్తించేది కాదు. ఎంతగా మర్చిపోవాలనుకున్నా నా వల్ల కావడం లేదు సంధ్య. కావాలి, మీరు మారాలి. మారిపోయిన కావేరి కోసం జరిగిందంతా మీరు మర్చిపోవాలి. కావేరి నిజంగా మారిపోయిందని నువ్వు నమ్ముతున్నావా సంధ్య? మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
అదే నమ్మకం నాకు కూడా కలగాలిగా. అలా నమ్మకం కుదిరిన రోజు నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. ఆ రోజు త్వరలోనే రావాలని ఆ మల్లేశ్వరిని వేడుకుంటాను. ఆ భ్రమరాంబికా దేవిని మనసారా ప్రార్థిస్తాను. మనుషులందరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండరండి. మంచివాళ్ళుగా ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళుగా మారొచ్చు, చెడ్డవాళ్ళుగా బ్రతికిన వాళ్ళు మంచివాళ్ళుగా మారొచ్చు. కావేరి విషయంలోనూ అదే జరిగింది. ఇక్కడెవరు చూడటం లేదులేండి, చాచీ అనుకోవటానికి. ఎటు పట్టుకునే ఉన్నారుగా, ఏకంగా ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టండి. అవును మరి, నా నోరు మాత్రమే వంకర, కొంతమందికి బుద్ధులు కూడా వంకరే. నిన్ను ఛీ! పుల్ల నారింజ పళ్ళు డజను పళ్ళ కోసం హైదరాబాద్ మొత్తం గాలించి తెచ్చారేమో. తనకు అలాంటి పట్టింపులేవి లేవమ్మా. ఆయనైనా ఈయనైనా ఇద్దరూ ఒకటే కదత్తా. ఇప్పుడేంటమ్మా, ఎప్పుడో పూసింది ఆకర్షణ అనే ఆయింట్మెంట్. ఏమైందా? నీ పుణ్యవాణి నా బ్రతుకు నాశనమైపోయింది. నీ మీద ఇంకా మోజు చావని నా మొగుడి వల్ల నా కాపురంలో చిచ్చు రేగింది. ఇంకా నిలబడి చూస్తున్నావేంటి? సిగ్గులేని మొహందానా, నడు బయటికి నడు. హలో ఆనంద్. హలో. ఏంటి బాగున్నారా? ఏంటి బిజినెస్లో ఎప్పుడు నాతో పోటీ పడుతూ గొడవ పడుతూ ఇప్పుడు నా యోగక్షేమాల గురించి అడుగుతున్నారా? సారీ ఆనంద్, గతంలో మన మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల్ని మీరు ఇంకా మర్చిపోయినట్లేదు. దైవ దర్శనానికి వచ్చాం, ఇంకా అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? ఓకే, ఆ రోజు జరిగిన దానికి శ్రీశైలం వలన సాక్షిగా సారీ చెప్తున్నాను. జరిగిందంతా ఇద్దరం మర్చిపోదాం ప్లీజ్. సారీ చెప్పా కూడా మాట్లాడకపోవటం పద్ధతి కాదు. ఇట్స్ ఆల్ రైట్. అమ్మయ్యా, నవ్వారా? బై ది బై, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్సా? ఎందుకు? ఎందుక? కోట్ల విలువ చేసే టూరిజం కాంట్రాక్ట్ కొట్టేసినందుకు. ఓ అదా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఇక్కడ హోటల్ ముందు నిలబెట్టా. ఏమిటి సార్, పార్టీ ఇవ్వకపోయినా కనీసం ఒక కప్పు కాఫీ ఇచ్చైనా అప్పుడు చెప్పొచ్చు కదా థ్యాంక్స్. ఓకే పదండి. బాయ్, 2 స్ట్రాంగ్ కాఫీ. ఓకే సార్. ఆనంద్, మీరు అన్నిట్లోనూ స్ట్రాంగే సార్. ఆ కాంట్రాక్ట్ ఎవరికి దక్కుతుందో అనుకున్నాను. మీరు స్ట్రాంగెస్ట్ కాబట్టి మీకే దక్కింది. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో వచ్చారా? నో, ఒక్కడే వచ్చాను. మరి మీరు? ఇంజనీర్తో కలిసి వచ్చాను, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి ఆఫీసర్స్తో మాట్లాడటానికి. అచ్చా, ఇంకా మాట్లాడేదేముంది సార్, మీరు తలుచుకుంటే కానిదేముంది చెప్పండి. అవును, ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఇంకో 2 రోజులు. కాటేజెస్ కట్టడం కోసం ఇక్కడ ల్యాండ్ని చూస్తున్నాం. ఈ ఆఫీసర్స్తో పనంటే మీకు తెలుసు కదా, ప్రతిదానికి పర్మిషన్లు, ఫార్మాలిటీస్. కాఫీ తీసుకోండి. ఆనంద్, మన ఫీల్డ్లో ఇవన్నీ మామూలే కదా.
అగైన్ కంగ్రాచులేషన్స్, జాక్పాట్ కొట్టారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈ కాంట్రాక్ట్ పూర్తి చేశాక ఈ శ్రీశైలం కొండ మీద మీ పేరు కూడా పర్మనెంట్గా ఉండిపోతుందన్నమాట. వెరీ గుడ్. థ్యాంక్ యూ. జరిగిందంతా మర్చిపోయి ఫ్రెండ్లీగా పలకరించారు, మనస్ఫూర్తిగా అభినందించారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఉంటాను. భాష, ఆనంద్ శ్రీశైలంలోనే మరో 2 రోజులు ఉండబోతున్నాడు. ఈసారి తిరిగి వెళ్లే దారిలో పొరపాటును కూడా మిస్ కాకూడదు. లేపేయి, కొండ దిగే దారిలోనే బ్లాస్ట్ చేసి పారాయి. వాడు బ్రతికాడో నా చేతుల్లో నువ్వు చస్తావు, గుర్తుంచుకో. అబ్బబ్బబ్బబ్బా! ఇక్కడే అంటూ ఎన్ని చోట్లకు తిప్పారండి. శిఖరేశ్వరం, విభూతి కుండం, మల్లికాకుండం, శనగల బసవన్న, సారంగధర మఠం, భీమశంకర మఠం, వీరభద్ర మఠం, రుద్రాక్ష మఠం, మల్లమ్మ గుడి, అర్ధనారీశ్వరి గుడి. ఇవన్నీ తిరిగి తిరిగి నా కాళ్ళు పీక్కుపోతుంటే ఇప్పుడు మళ్ళీ డ్యామ్ చూడాలా? నా వల్ల కాదు బాబు. డ్రైవర్ కారాపు. వద్దని చెప్తుంటే మళ్ళీ కారు ఆపమంటారేంటండి? నీ వల్ల కాకపోతే నువ్వు కార్లోనే కూర్చో. సంధ్య, పద మనం చూసొద్దాం. దిగు కావేరి, పక్కనే ఉంది కదా. ఆ పక్కనే ఉంది. ఇలా చెప్పే అరికాళ్ళు బొబ్బలెక్కేలా చేశారు. ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుందిగా డ్యాము. దగ్గరికెళ్ళే చూడాలా? కావేరి, దగ్గరికెళ్ళి చూస్తే గాని ఆ కట్టడం ఎంత గొప్పగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో తెలియదు. అత్త, నన్ను వదిలే, నాకు ఓపిక లేదు. రానంటే బతిమాలతావు ఎందుకు సంధ్య? వదిలే, కారులో కూర్చొని కునికిపాట్లు పడుతుంది. ఆ కునికి పాటలే పడతాను. మీరెళ్ళి చూసిరండి. అత్త, బుజ్జుగండి లేవు. కావేరి, ఇప్పుడే వచ్చేస్తామే, సరేనా? ఏం పర్వాలేదత్తా, నేను వీడితో ఇంచక్క ఆడుకుంటాను. మీరు వెళ్ళిరండి. సంతోష్, మనం ఆడుకుందావా? అబ్బా, వానలు పడితే, డ్యామ్ నిండిపోతే, గేట్లన్నీ తెరిస్తే ఆ దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు చాలవేమో కదా. సంధ్య, అలా అన్ని గేట్లు తెరిచినప్పుడు మనం ఇక్కడ దాకా కాదు కదా, ఈ చుట్టుపక్కల వరకు కూడా రాలేం, తెలుసా? ఏమో, నాకు మాత్రం చిన్నప్పటి నుంచి జలపాతాలన్నా ఇలాంటి డ్యామ్స్ అన్నా చెప్పలేనంత ఇష్టం. నీళ్ళలో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందంటారు కదా, అమ్మా అంటే వెళ్ళి ఆ నీళ్ళలో దూకాలనిపిస్తుంది. అమ్మో, ఇప్పుడు అంత పెద్ద ప్రోగ్రాం పెట్టకు.
నీళ్ళల్లో దూకడానికి నీకు సరదా అయినా నిన్ను కాపాడడానికి నీళ్ళల్లో దూకాలంటే నాకు మాత్రం ఈత రాదమ్మా. సంధ్య, ఏంటి చూసుకోకుండా పడిపోతే? అబ్బా ఏం పడిపోన్లేండి, అయినా చంటి పిల్లని కసిరినట్టు కసురుతారేంటి? చంటి పిల్లవు కాక ఆరిందవైపోయావా? నాకు సంతోషంతో నువ్వు అంతే. గార్డెన్ డ్యూటీ అమ్మా. నువ్వు కేర్లెస్గా ఉన్నా నేను కేర్ఫుల్గా ఉండాలి కదా. అత్త వస్తున్నారా? వచ్చేస్తున్నాం. పద. అత్తయ్య, ఆయన ఇందాకనగా వెళ్ళారు, ఇంకా రాలేదేంటి? వస్తాళ్లేవే. పెళ్లి సంబంధం మాట్లాడి రావడం అంటే ఆషామోషి అనుకుంటున్నావా? ఏంటో నాకైతే కాళ్ళు చేతులు ఆడటంలేదు. ఓసే నీలు, అలా గవ్వలాడుతూ కూర్చోకపోతే వెళ్ళి కాస్త కాఫీ పెట్టొచ్చు కదా. అమ్మా అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతావు? ఏంటి మాధవి టెన్షన్ అంటున్నావు? ఎవరికి ఎందుకు? రావే సత్తమ్మా, రారా. ఇంతసేపటి నుంచి రాలేదేమిటా అనుకుంటున్నాను. రారా, కూర్చో కూర్చో. ఏంటి నాన్నమ్మ గారు చాలా హుషారుగా ఉన్నారు? కన్యాదానం సీరియల్లో క్లైమాక్స్ సీను. అంటే నా కొడుకుని పెళ్లి వారు మాట్లాడుకుందాం రండి అని కబురు చేశారు. నిజంగానే? అవును సత్తమ్మ, అందుకే ఆయన ఎప్పుడెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో మాధవమ్మ, కాబోయే పెళ్లి కూతురివి, నువ్వు ఈ పనులన్నీ ఆపేయాలి. పూర్తిగా ఇంట్లోనే కూర్చుని రెస్ట్ తీసుకోవాలి. అది అలా చెప్పు. రోజు ఆఫీస్ కని వెళ్ళి అరవచాకిరీ చేస్తూ పిల్ల కాస్త ఎలా అయిపోయిందో చూడు. కొన్నాళ్ళు నీడ పట్టునే ఉండి రెస్ట్ తీసుకుంటే ముఖంలో కాస్త కళాకాంతి పెరుగుతాయి. అవునవును, అప్పుడు బావగారింట్లో లైట్లే వేయక్కర్లేదు, కరెంటు ఖర్చు ఉండదు. నీలు, నువ్వు కూడా ఏంటే? సత్యమ్మా, పెళ్లివారు రమ్మని కబుర్ చేశారని శాస్త్రి గారి ఫోన్లో చెప్పగానే వీళ్ళ నాన్నగారు ఎంత సంబరపడిపోయారనుకున్నావు? అక్కడికి నువ్వు మహా సంబర పడిపోనట్టు. ఇదిగో నాన్నమ్మ గారు, ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి సంబంధం కుదిరిందంటే అంతకంటే మించిన ఆనందం ఇంకేముంటుందండి? ఇదిగో మాధవి, మీ అందరికీ ముందే చెప్తున్నాను, మీ నాన్నగారు ఆ శుభవార్త కాస్త మోసుకురాగానే వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం. బజారుకు వెళ్లాలన్నా రావాలన్నా, శుభలేఖలు తేవాలన్నా పంచాలన్నా, మీ చుట్టాల్ని, కాలనీలో వాళ్ళని, ఫ్రెండ్స్ని ఎవరిని పిలవాలన్నా సరే, పెళ్లి పనులకి పెళ్లి పిలుపులకి అన్నిటికీ ఈ సత్యం ఆటో రెడీ. సత్యమ్మా, అది నువ్వు వేరే చెప్పాలా? అసలు నీ ఆటోలో ఎక్కొచ్చినందుకే మా మాధవికి సంబంధం ఖాయమైందనుకుంటున్నాను. మంచి మాట చెప్పావే కోడలా. ఇదిగో సత్యమ్మా, మాధవి పెళ్ళయ్యేదాకా నువ్వే అన్ని పనులు దగ్గరని చూసుకోవాలి. పెళ్లి పల్లకి సీరియల్లో పెద్దక్కలాగా. ఆ మాట మీరు వేరే చెప్పాలా? మాధవి నా బిడ్డ లాంటిది, దగ్గరుండి నేనే అన్ని పనులు సంతోషంగా చేస్తాను. ఏ దిక్కు లేని అనాథగా బతుకుతున్న దాన్ని నన్ను మీలో ఒకదానిగా చూసుకుంటూ. ఇదిగో సత్యమ్మా, ఆ మాటే వద్దన్నాను. ఒరే గోపాలం, ఏమైంది? అలా మొహం వేలాడేసుకుని వచ్చావేమిట్రా? నీలు, వెళ్ళి నాన్నగారికి మంచినీళ్ళు పట్రా. ఏమైందండి? పెళ్లివారు ఏమన్నారు? మాట్లాడేంటి బాబు,
తమరు చెప్పబోయే తీయటి కబురు కోసం అందరూ ఎదురు చూస్తుంటే. నాన్నా, ఏం జరిగిందో చెప్పమంటే అలా మాట్లాడకుండా కూర్చుంటావేమిట్రా? వియ్యంకుడు ఏమన్నాడు? వేపురాలు ఏమంది? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామన్నారు? ముహూర్తాలు కాదు, నా శ్రాద్ధం పెడతానన్నారు. నా పిండాకుడు పెడతానన్నారు. అయ్యో అవే మాట్లాడండి. నీకేమైనా మతిపోయిందిరా? అవును, నాకు మధ్యపోయింది. వాళ్ళ మాటలు వినగానే ఒళ్ళు మండిపోయింది, నా కడుపు రగిలిపోయింది. వాళ్ళంత కాని మాట ఏమన్నారండి? ఏమన్నారా? గోపాలరావు గారు, మీ సంబంధం మాకు బాగా నచ్చింది, మా వాడు చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు, మాకు రూపాయి కట్నం వద్దు, లాంఛనాలు పెట్టిపోతలు అసలే వద్దని చెప్పారే. ఓరి నీదుంప పిలకయ్యా, పెళ్లి రోజు సీరియల్లో పరందామయ్యలాగా ఇలాంటి శుభవార్త అలా గంగివేరులెత్తిపై చెప్తావేంట్రా? అసలేమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు సంబంధం నచ్చింది అన్నారంటే గొంతెమ్మ కోరికలేమన్నా కోరారా? వాళ్ళు మనకు అందనంత ఎత్తులో ఉన్నారా బాబుగారు? మాట్లాడరేంటి నాన్నా? ఏం మాట్లాడను, ఎలా మాట్లాడను? నీ దరిద్ర మొహం దాని పాలిట శనిలా దాపురించు. మధ్యలో నీరు ఏం చేసిందండి? ఏం చేసిందా? దాని పెళ్లి పెటాకులు చేసింది. ఈ వాయనదానంతో మావికి గండం గిండం అన్ని బలదూర్. ఈ పుణ్యఫలంతో నువ్వు అమ్మవారికి అప్లై చేసావన్నమాట. నీ అప్లికేషన్ ని అమ్మవారు ఏకాంతంగా ఉన్నప్పుడు అయ్యవారికి అందిస్తుందన్నమాట.